యాదాద్రి టెంపుల్ నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి ఒక భారీ అవినీతి సాక్ష్యాలతో సహా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి సార్. దీని మీద ఎంక్వైరీ జరగాలి సార్. దానికి సంబంధించిన 2-3 విషయాలు తమరు ముందు పెడతాను సార్. సార్, ఇక్కడ ఈ వాటర్ బాటిల్ ఉంది సార్. ఈ వాటర్ బాటిల్ నిర్మించినందుకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి ఎంబీ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి ఎంబీ సార్. కొన్ని ఉదాహరణలు చెప్తే సార్ చాలా షాకింగ్ విషయాలు. ఇవి రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నటువంటి అంశాలు సార్. ఇందులో ప్రధానంగా సార్ ఈ యాదాద్రి నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులందరినీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు సార్. అందులో 8 మంది అత్యంత కీలకంగా ఉన్నారు సార్. ఒక అవుట్సోర్సింగ్ అధికారి, ఆయనది ఆడ పనిచేస్తాడు, ఆయన రెస్పాన్సిబిలిటీ ఏముండదు సార్. ఆయన లయబుల్ కాడు రేపు పొద్దున. అదే ప్రభుత్వ అధికారి అయితే ఖచ్చితంగా లయబుల్ అవుతాడు సార్. ఒక అవుట్సోర్సింగ్ అధికారి ద్వారా దాదాపు 1300 కోట్ల రూపాయల టెండర్లు పిలిచినారు. అతనికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఇది ప్రజాధనం. రెండో అంశం సార్, ఇక్కడ కాంట్రాక్టు సంస్థలు సార్ చాలా విచిత్రంగా ఒక్కొక్కటి చెప్తే సార్, ఇగో క్లియర్గా 17 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకుంది సార్ ఒక కాంట్రాక్ట్ సంస్థ. 17 లక్షల రూపాయలకు మేము ఈ వర్క్ చేస్తామని చెప్తే 17 లక్షలు నీకు ఏడ సరిపోతాయా అని 4,78,00,000 బిల్లు ఇచ్చారు సార్ ఆయనకు. ఇంకా అది కాదు సార్, ఇంకా అదొక చిన్నది. అది ఇంకా అంటే 27 రెట్లు ఎక్కువ ఇచ్చారు సార్. ఇంకొక అంశం సార్, టెంపుల్ సిటీ లేఅవుట్ పేరు మీద ఒప్పందం చేసుకోరు సార్. 25 లక్షలకు మేము పనిచేస్తామని ఒక కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం చేసుకుంది సార్. 25 లక్షలకు నువ్వు ఏడ చేస్తావా, నువ్వు పేదోడివి, 3,96,00,000 తీసుకో అని ఇచ్చారు సార్. సార్, ఇంకొక అంశం సార్, మెయిన్ ఎంట్రన్స్ పచ్చదనం కోసం సార్ 11 లక్షలకు మేము వర్క్ చేస్తామని టెండర్ ఒప్పందం చేసుకున్నారు సార్. 2,28,00,000 వాళ్ళకు డ్రా చేసి ఇచ్చినారు సార్. ఇట్లా సార్ సాయి పావని కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక కంపెనీ, ఇంకొక కంపెనీ సన్షైన్ ఇన్ఫ్రా అని ఇంకో కంపెనీ సార్. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఒప్పందం చేసుకుంది సాయి పావని కన్స్ట్రక్షన్ ఒప్పందం చేసుకుంది 51 కోట్లు అయితే వాళ్ళకు 145 కోట్లు ఇచ్చినారు సార్. అలాగే సన్షైన్ ఇన్ఫ్రా అనేటువంటి టెంపుల్ సిటీ అభివృద్ధి కోసం ఆయన ఒప్పందం విలువ తక్కువ ఉంటే ఆయనకు 129 కోట్లు ఇచ్చినారు సార్. అసలు ఎట్లా ఇది 300